ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిఠాపురం ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా పిఠాపురం వైపు చూస్తున్నారు. ఎందుకు అనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగువారందరికీ చాలా సుపరిచితులైనటువంటి ఒక స్టార్డౌన్ని అనుభవిస్తూ ఆయన సినిమాలు వదిలేసుకుని ముఖ్యంగా రాజకీయాల్లో ఎంతో కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయనని ఇన్స్పైర్గా తీసుకుని చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన కోసం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజల్లో పిఠాపురం. అలాగా రీసెంట్గా సీరియల్స్లో కావచ్చు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నటువంటి చరిష్మా నాయుడు గారు కూడా గత కొద్ది రోజులుగా పిఠాపురంలోనే ఉంటూ ప్రచారం చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఒకసారి చరిష్మా నాయుడు గారిని అడిగి తెలుసు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉంది మేడం పిఠాపురంలో ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పిఠాపురంలో ప్రజలైతే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయండి అంటే మీరు ఓటు అడగండి అమ్మా, ఆయన మా కొడుకు, మా అన్న, మా తమ్ముడు అని చెప్పి మాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు. పిఠాపురంలో అయితే పిఠాపురం మొత్తం మీద చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరుగుతున్నాం కదా, మాకు చాలా నమ్మకం వచ్చింది. మేము కంపల్సరీ పవనాన్ని గెలిపించుకుంటాం, మా కొడుకుని గెలిపించుకుంటాం అన్న భరోసా మాకు ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇంక మనం గెలిచేసినట్టే కదా ఇంకా మాటలు బట్టి చూస్తుంటే. అంటే మీరు ప్రచారం చేయడమే కాకుండా కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు. కొన్ని ఇంకా విలేజెస్ లో లైటింగ్స్ లేవని చెప్పి, లేదంటే రోడ్లు లేవని చెప్పి, ఎలాంటి ఐడెంటిఫై చేశారు మేడం? నేనైతే చాలా అంటే కొన్ని గ్రామాలు గుర్తున్నాయి నేమ్స్, కొన్ని లేవు. జల్లూరు, చందుర్తి, ఇట్లా యానదల్పేట అని చాలా ఉన్నాయి. ఇట్లా గొల్లప్రోలు అని ఇట్లా కొన్ని ఊర్లు వెళ్ళామన్నమాట. గొల్లప్రోలు ఈబీసీ కాలనీకి వెళ్ళాము. సో ఇలాంటి గ్రామాల్లో నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు మేము కూడా నడిచేటప్పుడు రాళ్ళు స్టెప్ బై స్టెప్ వేసుకొని ఆ డ్రైనేజీలు దాటుకుంటూ బయటకు వెళ్తున్నాం అన్నమాట. మరి 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం డ్రైనేజ్ క్లీన్ చేయలేదు, అలాంటి స్ట్రీట్ లైట్లు వేయలేదు. ఇంకా చాలా మంది జనాలు చీకటి బతుకులే బతుకుతున్నారు. మరి బతుకులన్నీ బతుకుతున్నారంటే మరి పాత పరిపాలన 5 సంవత్సరాలు ఏం చేసింది నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసేసాము. గతంలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినటువంటి వంగగీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె నేను లోకల్ అని చెప్పి చూపించడం కావచ్చు, ఏమన్నా ఆవిడ మీద సింపతి కావచ్చు, లేదంటే ఇక్కడ లోకల్ అనే ఫీలింగ్ ఏమన్నా కనిపించింది? అయితే నాకు తెలిసినంత మట్టుగా ఆవిడ జనాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు సింపతి చూపించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకప్పుడు వంగగీత గారు మేము ఎంపీగా గెలిపించుకున్నామమ్మా, వాటర్ ట్యాంకులు కట్టారు, కనీసం వాటర్ లేదు. మన గొల్లపురం ఈబీసీ కాలనీకి వెళ్ళాం నిన్న ఈవినింగ్ అనమాట. వాటర్ ట్యాంక్ ఉంది కానీ దాంట్లో వాటర్ ఉండవు. 3 days కో 4 days కి ఒకసారి వాటర్ రిలీజ్ చేస్తారు. అది ఏ టైంకి రిలీజ్ చేస్తారో కూడా తెలియదు. నైట్ 10, 4 ఈ టైం అవుతుంది, నైట్ 12 కూడా అవుతుంది. వాళ్ళు తిండి తినకుండా నీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ మన ఆంధ్రప్రదేశ్ లో చెప్పాలంటే నీటికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది, అది కేసీఆర్ గారు అక్కడ నెరవేర్చేశారు. కానీ ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అసలు వాటర్ ప్రాబ్లం ఉండదు. నదులు ఉన్నాయి, గోదావరిలు అన్ని ఉన్నాయి. కాబట్టి అయినా వాటర్ ప్రాబ్లం ఇంకా అనుభవిస్తున్నారంటే మరి ఎంపీగా చేసినప్పుడు వంగగీత గారు మరి ఏం పరిపాలించారు, ఏం వాళ్ళ బాధలు కనుక్కున్నారు, ఏం వాళ్ళ కష్టాలు తీర్చారని నేను అడుగుతున్నాను. మేడం, మీరు ఇప్పుడు అక్కడ నుంచి రావడానికి ముఖ్య కారణం ఏంటి మేడం? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమా, లేదంటే ఏదన్నా రాజకీయంగా మీరు ఏదన్నా రేపొద్దున రావాలని ఆలోచన? నాకు రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదు. మేము ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మాత్రమే వస్తున్నాము. ఆయన కోసం మా వంతు, ఎందుకంటే ఆయన మాకు దేవుడు రేంజ్ లోనే ఉన్నారు ఆయన మాకు ఎప్పుడు. కానీ ఒక దేవుడి కోసం మనం ఏదో ఒక చిన్న సేవ చేసుకుందాం అనుకుంటాం కదా, ఒక గుడిలో భక్తుల్లాగా. సో మేము కూడా అంతే, ఒక దేవుడి దగ్గర భక్తుల్లాగానే ఆయన సేవ కొరకు ఆయన అభిమానులుగానే వచ్చాము. మాకు ఇంకెలాంటి ఆలోచన లేవు. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీకు తెలుసు సినిమా లైఫ్ ఎలా ఉంటుంది, క్యారియవాన్స్ లో, ఏసీలో, అంటే బయట షూట్ చేసినా గానీ మళ్ళీ క్యారియవాన్ లో వెళ్ళి కూర్చోవడం అని ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. కంప్లీట్ గా ఎండ్లోనే కూర్చోవాలి, ఎండ్లోనే తిరగాలి. ప్రజలు వీళ్ళది ఎలా అనిపించింది? అంటే వీళ్ళతో మీరు వెళ్ళే జర్నీ ఎలా అనిపించింది? మేము ఎంత ఎండల్లో తిరిగినా, ఎంత ఓటింగ్ కోసం వెళ్ళినా సరే, ఆ ప్రజలు మాకు ఇచ్చిన నమ్మకం ఉంది చూడండి. అమ్మ మీరు కష్టపడకండి, మనందరి కోసం పవన్ కళ్యాణ్ వస్తాడు, మన పవన్ స్టార్ వస్తాడు, మన పవన్ గారి పరిపాలన వస్తుంది అని చెప్పి అందరు నమ్మకం ఇస్తున్నారు చూడండి. ఆ నమ్మకానికే మా కష్టం అంతా పోతుంది అక్కడే. మేము ఎంత ఎండలో తిరిగినా మాకు ఎండ అనిపించట్లేదు. ఇప్పుడు మేము 8 రోజుల నుంచో 9 రోజుల నుంచో ప్రచారం చేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే ఎండల్లో 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మన ప్రజల కోసం. ఆయనతో పోల్చుకుంటే మన ఈ చిన్నది ఎంత ఉడత భక్తితో సమానం. అంటే మీరు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా చాలా మంది వైసీపీ వాళ్ళు మీకు అంటే ఎలా అయితే జబర్దస్త్ వాళ్ళని ప్యాకేజ్ డైలీ ఎంత మాట్లాడుకుంటారు అంత మాట్లాడి ఒక 1 week 10 days
ఇండస్ట్రీకి తీసుకొచ్చారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. చాలా మంది అమౌంట్ ఇస్తేనే ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు, సినిమా వాళ్ళందరినీ తీసుకొచ్చి పిఠాపురంలో ప్రచారం చేయించుకుంటున్నారు, ఇక్కడ ఎవరు లేక అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు వైసీపీకి సంబంధించి. ఎవరూ లేక ఎవరిని పిలిచి ప్రచారం చేయించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి సేవ కోసం ఆయన అభిమానులుగా మాత్రం మేము మా అభిమానం ఇలా ఉందని చూపించుకోవడానికి మేము వస్తున్నాం అంతే తప్పించి ఆయన ఎవరికి డబ్బులు పంచట్లేదు అలానే ఏం లేదు. నేను ఇది కూడా చెప్తున్నా, మరి మీ వైసీపీ పార్టీలో కూడా చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు ఈ మధ్య తిరుగుతున్నారు. మన యాంకర్ శ్యామల గారు కావచ్చు, అందరూ. యాంకర్ శ్యామల గారు ఏమన్నారు, వంగా గీత గారిని ఎదుర్కోవాలంటే ఏమాత్రం ఉండాలి కదా, ఇండస్ట్రీ మొత్తం దింపాలి కదా అంటే, మరి యాంకర్ శ్యామల ఎక్కడ పని చేస్తుంది? ఇండస్ట్రీ లేకపోతే ఆమెకు తిండి ఉందా? ఇండస్ట్రీలోనేగా బతుకుతుంది. మరి ఈ మాట ఆమెకు గుర్తు రాలేదా? ఆమె ఏం పని చేస్తుందని గుర్తు రాలేదా? మరి ఆ ఇండస్ట్రీ ఆర్టిస్టులను ఎలా అనగలిగింది ఆమె? అంటే ఇండస్ట్రీ నుంచి అంటే వైసీపీ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అదే ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళకి కూడా పలుకుబడి ఉంటది కదా, రమ్మనండి. ఎందుకు అంటే వాళ్ళు రావట్లేదు, ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి వైసీపీ కోసం సపోర్ట్ చేయడానికి ఎవరు రావట్లేదు. మేము మా పవన్ కళ్యాణ్ అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయన సపోర్ట్ కోసం వస్తున్నాము, ఆయన సేవ కోసం వస్తున్నాము అంతే. అంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఎందుకని కాంట్రవర్సీ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఎవరికొకరికి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా మేలు జరుగుతుంది అనే అవకాశం ఉందా ఇది పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల? తప్పకుండా మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఒక తెలుగు యాక్టర్స్ కి అవకాశాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు. ఎక్కడెక్కడ నుంచో అదర్ స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ మన తెలుగులో కూర్చోబెడుతున్నారు. తెలుగు ఆర్టిస్టులు ఎన్నో సంవత్సరాలు బట్టి కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ నమ్మకం ఇస్తారని నమ్మకంతోనే ఆయన కోసం మేము ముందడుగేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవాల్సిన అవసరం ఎంత ఉందని ఒకసారి చెప్పండి ప్రజలు. నేనంటే చాలా చూస్తాను. ఇప్పుడు చూశాను కదా, గడప గడపకి వెళ్ళాను కదా, పవన్ కళ్యాణ్ రావాలి, పరిపాలన మారాలి. ఎందుకంటే ఆయన పరిపాలనలోకి వస్తేనే మన అందరి జీవితాల్లోకి వెలుగు వస్తుందని అయితే మా నమ్మకం. నేను ప్రతి ఒక్క గడపకి వెళ్తున్నాగా, ప్రతి ఒక్క బాధలు చూస్తుంటే మాకే కడుపు తరికిపోతుంది. పదవులు ఉండి కూడా వాళ్ళ కోసం ఏమీ చేయలేనప్పుడు ఎందుకు ఆ పదవులు చిత్తు కాగితాలు చింపుకోవడానికి తప్పించి అన్నట్టు మరి ఏం చేసేది ఇంతవరకు తెలియదు. చాలా ఫండ్స్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ నుంచి, కానీ ఒక్కటి కూడా ప్రజల మీద ఖర్చు పెట్టలేదు. ఎక్కడో మెయిన్ రోడ్లు, మనం వెళ్ళే రోడ్డు తిన్నకుంటే చాలు అని అనుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్లు కూడా చూడాలి కదా, మరి చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి. ఎంత కాదన్నా ప్రతి ఒక్క ఓటు మనకి ఇంపార్టెంటే ఉంటది. ఒక ఇల్లున్నా, 2 ఇల్లున్నా, 3 ఇల్లున్నా, ఓటు కంపల్సరీ మనకి ఇంపార్టెంట్. ఆ ఓటు వేస్తేనే మనం గెలవగలుగుతున్నాం, అసెంబ్లీలో కూర్చోగలుగుతున్నాం. మరి అదే గ్రామాలకు వెళ్ళి నువ్వు బాధలు చూడనప్పుడు మరి ఏం పరిపాలించినట్టు? నేను ప్రతి ఒక్క గ్రామంకి వెళ్తున్నాను కదా, కనీసం చాలా అంటే చాలా, ఒకరైతే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఇంకా 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి, అది కూడా ఉదయ శ్రీనివాసరావు అన్న అక్కడ ఒక బావి కట్టించాడు ఈ మధ్య కాలంలో. ఆ బావిలోంచి కొంతమంది వాటర్ తాగుతున్నారు, కొంతమంది ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి బిందెలతో నీళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే ఇంకా ఇంత అంటే మనకి ఇంత డెవలప్ అవుతున్నా గానీ ఇంకా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, అది కూడా గోదావరి జిల్లాలో ఏం డెవలప్ అవుతున్నాయి? వైజాగ్ లో కొండలు డెవలప్ అవుతున్నాయి, ఆ మెయిన్ రోడ్లు ఏదైతే హైవేలు ఏమవుతాయి అవి డెవలప్ అవుతున్నాయి తప్పించి పల్లెటూరులో రోడ్లు ఎక్కడ డెవలప్ అయ్యాయా? నేను చూస్తున్నా, నేను చందుర్తి పోయా, ఆ వెళ్ళే రోడ్డు ఒకటి కూడా లేదు మంచిగా. మొత్తం మన కార్లో వెళ్తుంటే డాన్స్ చేసినట్టే ఉంది ఆ కార్లో వెళ్తుంటే. మరి అంత ఘోరంగా ఉంది మరి రోడ్డు. హైవేలో మనం కార్లలో తిరుగుతాం, ఫ్లైట్లలో చూస్తాం, ఆ రోడ్డు కాదు బాగుపడేది. ఇక్కడ జనాలు నడుస్తున్నారు, మట్టి రోడ్లలో నడుస్తున్నారు, ఆ రోడ్లు కూడా బాగుపడాలి. మొన్న ఒక ఊరు వెళ్తే నల్ల అక్కడే ఉంటది, నీళ్ళు తాగే మంచినీళ్ళు నల్ల కదా, పైప్ అంటారు కదా, మంచినీళ్ళు తాగే పైప్ అక్కడే ఉంది, ఇక్కడ డ్రైనేజ్ ఉంది. వాళ్ళు పొద్దున్న నుంచి ఆ ఏమంటారు, మన రైతులు ఉంటారు కదా, కూలీలు ఉంటారు కదా, పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడాలి, అదే మురికి నీళ్ళు తాగాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఆరోగ్యాలు ఇంకేం బాగుపడతాయి? అంటే మీరు సినిమాల్లో చేసి ఎంతలా చూసుకునే వాళ్ళు ఒకసారిగా ప్రజల గురించి మాట్లాడుతుంటే అసలు అంటే మీకు అంత అవగాహన ఉండిపోవచ్చు, ఇప్పుడే చూసిన ఇవన్నీ అంటే ఇంకా ఇలాగ ఉందా అని అనిపించిందా మేడం? నాకు ఇంకా ఇంత బతుకులు బతుకుతున్నారా? మనం సిటీలలో గంట సేపు కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు వస్తుంది అడుగుతాం. మరి పేద ప్రజలు ఎవరిని అడుగుతారు? వాళ్ళకి ఇంటికి ఇప్పటికీ స్ట్రీట్ లైట్స్ లేవు, కనీసం ఇంటికి లైట్లు లేవు. అలాంటి గ్రామాలు కూడా ఉన్నాయా అని నాకు మొన్నే తెలిసింది. ఇదేమైనా అంటే
ఒకసారిగా ఇక్కడ పిఠాపురంలో మాత్రం అందరు సెలబ్రిటీలు కనిపించేడు వాటికి ఏమనుకుంటున్నారు మేడం ప్రజలందరూ కూడా? ప్రజలందరూ ఏమంటున్నారంటే అమ్మ మేము మిమ్మల్ని చూడడానికి ఎంతెంత దూరమో రావాలి, కనీసం మీ దర్శనం దొరకాలంటే మాకు అదృష్టంగా భావిస్తాం. మా పవన్ కళ్యాణ్ దేవుడి దయ వల్ల మీరు మా ఇంటి వరకు వస్తున్నారమ్మని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక సెలబ్రిటీ సిటీ అయిపోయింది పిఠాపురం కూడా. ఏమంటే మీరు సీరియల్స్ లో మమ్మల్ని చూస్తా, టీవీలో మాత్రమే చూడగలుగుతారు, ఇంట్లో డైరెక్ట్ చూడలేరు కదా. అలానే మేము వాళ్ళ ఇంట్లో వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, మంచి చెడు అన్ని మాట్లాడుతున్నాం, తెలుసుకుంటున్నాం, వస్తున్నాం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఇంకా లాస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది చాలా అమౌంట్ ఇచ్చారు మీకు, అందుకే వచ్చారండి. ఎంత ఇచ్చారు? అమౌంట్ ఇచ్చారా? వైసీపీ వాళ్ళు మొన్న నాకు ఇచ్చారు ఒక 50 లక్షలు. అది ఏం చేయాలో తెలియక జనసేనలోకి వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు నోటికి అన్నం తిని మాట్లాడుతున్నారా, గడ్డి తిని మాట్లాడుతున్నారు, ఎవరు అర్థం కావట్లేదు. డబ్బుల కోసం పనిచేసి ఎండలో పనిచేసిన అవసరం లేదు. పొద్దున్న సాయంత్రం కూలి తీసుకున్నాం వెళ్ళిపోయామన్నట్టు ఉంటది. అంతేనా? పొద్దున్న 6 గంటలకు రావాలి, సాయంత్రం 6 గంటలకు కూలి పని తీసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి. మేము ఆయన సేవ కోసం వచ్చాము, ఆయన అభిమానులుగా మాత్రమే వచ్చాం. మాకు డబ్బులతో సంబంధం లేదు. మేము సీరియల్ చేసుకుంటే మాకు వేలకు వేలు వస్తున్నాయన్నా, మాకు సరిపోదా చెప్పండి? ఇవన్నీ మాకు అవసరమే డబ్బులు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2 రోజులు 3 రోజులు మాకు డబ్బులు ఇస్తారని ఆయన కోసం వస్తాం, కానీ ఆయన కోసం మేము జీవితకాలం సేవ చేయడానికి వచ్చాం కదా. డబ్బుల కోసం వస్తే జీవితకాలం చేయరు కదా. అంటే మీరు ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉంటుంటాయి కంపల్సరీ. ఈ 10 days కంపల్సరీ ఆపేసుకుని వచ్చారా మేడం? ఆపేసుకొని వచ్చామండి. ఎందుకంటే ఆయనే సినిమా షూటింగ్ లో వదిలేశాడు. ఆయన విశాలమైన ప్రశాంతమైన బతుకుని వదిలేసి మన ప్రజల కోసం వచ్చినప్పుడు మేము రావడంలో తప్పే ఉంది. అంతే కదా. ఆయన అవసరం ఉందంటారు ప్రజలకి. ప్రజలకే ఆయన అవసరం చాలా ఉంది. మేము చాలా మందిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. చాలా మందికి ఆయన అవసరం ఉంది. చాలా మంది నోటికి ఓటు బాబులు ఉంటారు. ఆ నోటికి ఓటు బాబులకు కూడా చెప్తున్నాను, నేను సాయంత్రం మందు తాగినాక పొద్దున్న నీకు బాధ అంతా పోతుంది ఒక్క పూటకే, కానీ జీవితకాలం బాధ అంటూ ఒకటి ఉంటది కదా. అది నెరవేరాలంటే మన పవన్ కళ్యాణ్ మన లైఫ్ లోకి రావాలి. కాబట్టి దయచేసి చెప్తున్న నోటికి ఓటు బాబులకు కూడా సరైన నాయకుడిని ఎన్నుకోండి. మంచి పరిపాలన ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి. రైట్, థ్యాంక్ యూ. చాలా అంటే మీరు ఇక్కడ ఇలా ప్రచారం చేయటం, ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ఇంతలా అంటే ఒక సీరియల్స్ లో చూసుకుని మిమ్మల్ని అలా మురిసిపోతూ ఉంటారు చాలా మంది ఇక్కడికి రావటం. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని చూస్తున్నాం ప్రచారంలో కూడా. అంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని కూడా మీరు బయటికి తీసుకురావడం అనేది చాలా బాగా అనిపించింది. ఏదో జస్ట్ వచ్చాం కదా, ప్రచారం చేసాం కదా, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమన్నాం కదా, వెళ్ళిపోయామన్నట్టు కాకుండా కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి బయటకు చూపించడం అనేది చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆయన కోసమే వచ్చారు, ఆయన సేవ కోసం, ఆయన అభిమానులకు. ఇంతమంది యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఏసీల్లో హైదరాబాద్ లో తిరగొచ్చు, కానీ ఈయన కోసం ఇప్పుడు ఎండలో తిరుగుతున్నాం కదా. మేమే ఎండలో తిరుగుతున్నాము అని అంటే ఈ 8-10 రోజులకి ఇలా అయిపోతున్నాం. ఆయన 10 సంవత్సరాల నుంచి ఎంత ఎండలలో తిరుగుతున్నాడు. ఎవరి కోసం? మన ప్రజల కోసమే కదా. అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ప్రజలందరికీ, మన పిఠాపురం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు చెప్తున్నాను, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించండి. 4వ నెంబర్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న, 9వ నెంబర్ ఎంపీ ఉదయ్ శ్రీనివాసరావు అన్న. మర్చిపోకుండా ఓట్ ఫర్ గాజు గ్లాస్.